ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ ఆస్తిలో సగం వాటా నాకు రాసివ్వండి. అప్పుడు విడాకుల పత్రాల మీద సంతకాలు పెట్టి ఇప్పుడే వెళ్ళిపోతాను. ఆస్తిలో సగమా? ఇప్పుడే చెప్పారు కదా, దరిద్రానికి ₹1 ఎక్కువ ఇచ్చైనా వదిలించుకోవాలి అని. ఇచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆస్తిలో సగం ఎలా ఇస్తారు? భరణం అంటే నువ్వు బ్రతకటానికి ఇచ్చేది, నువ్వు భోగాలు అనుభవించడానికి ఇచ్చేది కాదు. ఇద్దరం కలిసి చేసిన తప్పులో ఒకరిక్కడుండి భోగాలు అనుభవిస్తుంటే నేనొక్కదాన్ని బికారిలాగా బ్రతకాలా? ఈవిడేసిన ముష్టి తీసుకొని బ్రతకాలా? అయినా విడాకులు నేనడగట్లేదు, తాను కావాలంటున్నాడు కాబట్టి నేనడిగినట్టు ఆస్తిలో సగం వాటా ఇస్తేనే విడాకులు. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. నీకిస్తానన్నదే ఎక్కువ, లేదంటే కోర్టులోనే చూసుకుందాం. నువ్వు అడిగిన భరణం అయితే ఇవ్వరు. ఇంకా చెప్పాలంటే కోర్టు చెప్పేదానికంటే ఆనందే ఎక్కువిస్తుంది. ఈవిడ నాకిచ్చే ముష్టి అవసరం లేదని చెప్తున్నాను కదా. అయితే దీని మీద సంతకం పెట్టవా? ఆ అమ్మాయి అత్యాశకు పోతుంది. మనం లీగల్గానే చూసుకుందాం. హాయ్ దర్శన్ గారు, ఏంటి రోజు రోజుకి నా మీద ప్రేమ ఎక్కువైపోతున్నట్టుంది? నాకెలా తెలుసు అనుకుంటున్నారా? రోజుకి నాకు ఒక పువ్వు ఇవ్వాలి. అలాంటిది ఈ మధ్య 2 3 పువ్వులిస్తున్నారు అంటే అర్థం చేసుకోలేనా? అయితే నాకేదో చెప్పాలన్నారు. దేని గురించి? ఏమైనా మీకు తెలుసా? అంటే నాకొక ఐడియా ఉంది. అదే అయి ఉంటుంది కదా. నేనంటే ఇష్టమని చెప్పడానికి అయి ఉంటుంది కదా. ఆయనేమో మాట్లాడరు, నీకేమో మాటలు రావు. నాకెలా తెలుస్తుంది? నేను డైరెక్ట్గా తన దగ్గరికి వెళ్తే ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూశారంటే లోపలికి రమ్మని చెప్పి హడావిడి చేస్తారు. అప్పుడు ఈ లెటర్ ఇవ్వటం కుదరదు. ఏం చెయ్యాలి?
ఆ పిల్లోడికి ఇచ్చి పంపిద్దాం. నానా, ఉమ్, అదిగో అక్కడ మొక్కలకి నీళ్లు పోస్తుంది. ఆ అక్కకి ఈ లెటర్ ఇస్తావా? మరి ఈ బండి నీదేనా? ఆ, అయితే ఈ బండి మీద నన్ను రౌండ్ తీసుకెళ్తావా? సరేరా, వెళ్ళరా. మరి బండి మీద రౌండ్? ఫస్ట్ లెటర్ ఇవ్వరా, తర్వాత నీకు రౌండ్. ఉమ్, వెళ్ళు. అక్క, ఏం కావాలి నాన్నా? తీసుకో అక్క. ఏంటిది? తీసుకో అక్క. ఏంటిది? లవ్ లెటర్. రేయ్, అది లవ్ లెటర్ అని నేను చెప్పలేదు కదరా. ఏంట్రా నువ్వు నాకు? నేను కాదక్క, అన్నిచ్చాడు. రేయ్, ఆహా. అన్నా అన్నా ఆగు, అన్నా అన్నా. అన్నా బండి మీద రౌండ్ అన్నా. రారా. ఓహో, నిన్న చెప్తానన్నది లెటర్ రాసి పంపించారనుకుంటా. అయ్యో, అనవసరంగా నీటిలో పడేశాని. ఏం రాశారో ఏంటో. శరణ్య గారు, హ్యుమానిటీ ఉన్న వ్యక్తిగా మీరంటే నాకు చాలా ఇష్టమండి. ఏంటిది? మొత్తం తడిచిపోయింది. నేను చాలా సిన్సియర్గా లవ్ చేశాను. పెళ్ళంటూ చేసుకుంటే తన ఏంటి? ఆహా, నిన్నే చేసుకుంటాను అని రాశారనుకుంటా. నాకు తెలుసు మీరు నన్ను లవ్ చేశారని. థ్యాంక్ యూ. హలో. ఆ లెటర్ చదివారా? ఇప్పుడే. తప్పుగా అనుకోలేదు కదా? తప్పుగా ఎందుకు అనుకుంటానండి? మీ మనసులో మాట చెప్పారు. ఇలా ఓపెన్గా ఉండటం మంచిదే కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.